నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. హార్ట్ అటాక్‌ల గురించి, అవి నివారించడం ఎట్లాగా, దానికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటివి చాలా కామన్‌గా చెప్తూ ఉంటాం. ప్రతిసారి ఎన్నో వీడియోలు కూడా మీరు చూస్తూ ఉంటారు. కానీ హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత ఫస్ట్‌గా ట్రీట్మెంట్ ఏం చెప్తారు? యాంజియోగ్రామ్ చేయండి, స్టంట్ వేసుకోండి అని చెప్తుంటారు. సో, ఆ భాగంగా మీకు యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్ అటాక్ అనేది ఎలా ఉంటుంది? దాని ట్రీట్మెంట్ ఎలా చేస్తాము? అన్నది విషయం ఇప్పుడు మీకు చూపిస్తా. దీనికి ఒక ఉదాహరణ కింద ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యలో ఫిబ్రవరిలో మేము చేసినటువంటి ఒక కేసు మీకు చెప్తాను ఇప్పుడు. ఒక 39 ఏళ్ల యువకుడు, పాపం పెళ్ళయింది. 30 ఏళ్ల భార్య, ఒక చిన్న పాప, ఇట్లా చిన్న సంసారం పాపం. షుగర్ లేదు, బీపీ లేదు, సిగరెట్ తాగడు. వంశపారంపర్యంగా తనకు తెలిసి ఎవరికీ హార్ట్ అటాక్ ఉన్నట్టుగా తినకు తెలియదు. అంటే ఏమిటి? ఏదైతే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్స్‌కి అనుకుంటామో అవి ఏవి కూడా లేవు పాపం. మరి కారణం ఏమిటి అని చెప్పి భార్య పాపం పదే పదే అడుగుతోంది మమ్మల్ని. సో, దీనికి నిజంగా చెప్పాలంటే సమాధానం లేని ప్రశ్న. ఒకటే పాసిబుల్ సమాధానం ఏం చెప్పొచ్చంటే, మీకు తెలిసి మీ ఇంట్లో ఎవరికీ హార్ట్ అటాక్ వచ్చి ఉండకపోవచ్చు. అంటే మామూలుగా మొదటి డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బాబాయిలు, అంటే తండ్రికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. వీళ్ళలో హార్ట్ అటాక్స్ ఉన్నా కూడా మనకి ఆ రిస్క్ మనకి అంటే వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ మేనమామ పిల్లల్ని చేసుకోవటం, కొన్ని మతాల్లో బాబాయ్ పిల్లల్ని చేసుకోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే మన మేనమామల్లో, బాబాయిల్లో వీళ్ళలో ఉన్న జీన్సే మనకే ఉంటాయి కాబట్టి మన పిల్లల్లో డబుల్ రిస్క్ అవుతుంది అది. సో, వాళ్ళలో ఇలాంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మేనరకం పెళ్ళిళ్ళు అంత వద్దు, క్లోజ్ రిలేటివ్స్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవడం మంచిది కాదు అని మనం సలహా ఇస్తూ ఉంటాం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ ఈ దురదృష్టకరమైనటువంటి కేసు. దురదృష్టకరమైన అంటే హార్ట్ అటాక్ దురదృష్టం. అతను యాంజియోప్లాస్టీ చక్కగా అయింది. పూర్తిగా అతను ఆరోగ్యం తిరిగి పొందాడు. సో, ఇతను చెప్పినట్టుగా 39 ఏళ్ల యువకుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఛాతీలో సడెన్‌గా నొప్పొచ్చింది. ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేనప్పుడు 39 ఏళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో గ్యాస్ పెయిన్‌లే, నాకేదో మొన్న ఒక బీరు తాగాను, దానివల్ల వచ్చిన నొప్పి, ఇట్లాగని అతను కాస్త ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి బేసికలీ ఒక 10 గంటల తర్వాత, అంటే ఈలోపు ఎప్పటికి నొప్పి తగ్గకపోయేసరికి ఇంకొక హాస్పిటల్‌కి వెళ్ళి, ఆ హాస్పిటల్‌లో ఆ పరీక్షలు, ఈ పరీక్షలు చేసి చివరికి ఈసీజీ తీయగా ఈసీజీలో అతనికి తేడా ఉందని అప్పుడు మా హాస్పిటల్ రావడం జరిగింది. ఇదంతా అయ్యేసరికి ఉండడం ఇక్కడికి ఓ 2 కిలోమీటర్ల దూరం ఉండడం అయినప్పటికీ కూడా అతను త్వరగా సరైన ట్రీట్మెంట్‌కి రాకపోవడం వల్ల 10 గంటలు ఆలస్యం జరిగింది. సో, ఇప్పుడు యాంజియోగ్రామ్ రాంగానే పరిస్థితి ఇది అని చెప్పాము. బెస్ట్ ట్రీట్మెంట్ అంటే దాన్ని యాంజియోగ్రామ్ చేయడం. ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని క్లీన్ చేయడం మంచి ట్రీట్మెంట్ అయ్యా అని చెప్పాం. సో, అతను పాపం ఒప్పుకున్నాడు. ఒప్పుకొని యాంజియోగ్రామ్ పరీక్ష మేము చేసాం. యాంజియోగ్రామ్ పరీక్షలో ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. సో, ఇది గుండె అండి. ఈ గుండెకి ఇది ఎడమ పక్కన ఉన్నటువంటి రక్తనాళం. ఈ రక్తనాళానికి 2 భాగాలు ఉంటాయి. గుండె పక్కన ఒకటి, గుండె ముందు ఒకటి. ఇతను రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటున్నాడు కానీ, ఇతనికి స్ట్రాంగ్‌గా ఫ్యామిలీ హిస్టరీలో వచ్చినటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే రిస్క్ ఉన్నదేమో మనకని నా గట్టి నమ్మకం అండి. ఎందువల్ల చెప్తాను. ఈ రక్తనాళం గుండె పక్కన ఉన్నటువంటి రక్తనాళం. దీంట్లో కూడా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బాగుంది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బాగా సన్నబడింది. ఈ తర్వాత అంతా బాగానే ఉంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బ్లాక్ బాగుంది. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సన్నబడింది. సన్నబడటాన్ని బ్లాక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బాగుంది. ఇక్కడ సన్నగా ఉన్నాయి రక్తనాళాలు చూసారా? దారాల్లాగా సన్నబడ్డాయి. ఈ సన్నబడటాన్ని మనం బ్లాక్ అంటాం. అంటే రక్తం పోయేది సన్నగా నేరో అయ్యి మళ్ళీ వెళ్తుందనమాట. ఈ ముందు భాగం రక్తనాళాలు పూర్తిగా మూసుకొని పోయి ఉన్నది. ఇది మీకు వేరే వ్యూలో చూపిస్తాను. సో, ఇది ఆఫ్‌కోర్స్ హార్ట్ అటాక్ వచ్చి పూర్తిగా మూసుకొని పోయింది ఇది. కానీ ఇక్కడ సన్నబడటం చూస్తున్నారు కదా! సన్నబడటం అంటే ఏమిటి? ఇతనికి కొలెస్ట్రాల్ ఎక్కువగా చాలా ఏళ్ల ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు ఇతనికి 39 ఏళ్ళు. ఇది బయలుదేరి ఒక 2, 3 ఏళ్ళైనా కనీసం బట్టి ఉంటుంది. 35 ఏళ్ల మధ్యనే బ్లాక్ స్టార్ట్ అయ్యాయి అంటే స్ట్రాంగ్‌గా జెనెటిక్ టెండెన్సీ ఉంటే తప్ప ఈ వయసులో వాళ్ళకి రావు. లేదా అతను సిగరెట్ తాగుతూ ఉండాలి, మనకు చెప్పకపోయి ఉండాలి. బట్ స్టిల్ అతని మాటకు గౌరవం ఇద్దాం. సిగరెట్ తాగనన్నాడు కాబట్టి సిగరెట్ తాగకపోవచ్చు. ఇంత 30 ఏళ్లకే కనుక ఈ ఈ రకం బ్లాక్స్ ఉంటే అతనికి వంశపారంపర్యంగా స్ట్రాంగ్ రిస్క్ ఉందని మనం అనుకోవాలి. సో, నెక్స్ట్
ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఇక్కడి నుంచి ఇంత పొడుగు రక్తనాళం ఒకటి ఉండాలి. ఆ రక్తనాళం పూర్తిగా ఇక్కడ ఈ లెవెల్‌లో అది పూర్తిగా మూసుకొని పోయి ఈ గుండెకి ముందు భాగంలో ఆయనకి రక్త ప్రసారం అనేది జరగట్లేదు. సో, వెంటనే మనం యాంజియోప్లాస్టీ అని చేస్తాం. యాంజియోప్లాస్టీలో భాగంగా మీరు చూసినట్లయితే ఎక్కడైతే బ్లాక్ అయిందో దానిలోంచి ఈ వైర్ కిందకి పంపించగానే కాస్త ఫ్లో అనేది రావడం జరిగింది. మీరు చూసి ఇందాక పూర్తిగా ఎక్కడైతే మూసుకొని పోయి ఉన్నదో దానితో ఇప్పుడు కిందకి ఫ్లో రావటం అంటూ మొదలైంది. సో ఎప్పుడైతే రక్తనాళంలో మనం ఈ వైర్ పంపిస్తామో ఆ వైర్ మీదుగా మనం ఇంకా బెలూన్లో స్టెంట్లో మనం పంపించడానికి ఇది ఒక దారి క్రియేట్ చేసేటటువంటి పరికరం ఈ వైర్ ఇంటూ పంపించిన తర్వాత ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయింది కాబట్టి ఈ 2 చుక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 చుక్కల మధ్య ఉన్నది బెలూన్ అంటాం. ఇప్పుడు ఈ 2 చుక్కలు ఉన్నాయి కదా, 2 చుక్కల మధ్యన ఒక బెలూన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ బెలూన్ పెద్ద అవుతుంది చూడండి. ఇదిగో. సో ఈ బెలూన్ పెద్దదైతే ఏమవుతుందంటే అక్కడ ఏదైతే రక్తం గడ్డ కొలెస్ట్రాల్ ఏవైతే దాన్ని బ్లాక్ చేస్తున్నాయో అది క్లీన్ చేయబడుతుంది. ఇప్పుడు చూడండి బెలూన్ పెద్దదైంది. పెద్దదైతే ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి యూజువల్గా రక్తనాళంలో బ్లాక్స్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కొలెస్ట్రాల్, ఇంకోటి రక్తం గడ్డ. ఈ 2 కూడా బెలూన్ సహాయంతో మనం క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి. సో దీంతో ఏమైంది, ఇక్కడ పూర్తిగా మూసుకొని పోయి ఉన్నదో ఆ రక్త ప్రసారం మళ్ళీ తిరిగి పునరుద్ధరింపబడింది. కానీ ఇక్కడ కొద్దిగా సన్నగా ఉంది, ఇంకా ఇక్కడ సన్నగా ఉంది. సో ఆ రక్తం గడ్డను మనం క్లీన్ చేసాం, కానీ రక్తనాళం లోపల పేరుకుని పోయినటువంటి కొలెస్ట్రాల్ వల్ల ఇంకా ఇదంతా కూడా నేరవుగా సన్నబడి ఉండటం మనం గమనించాం. సో ఇతనికి స్టెంట్ కావాలి అన్నటువంటిది నిర్ధారణ అయింది ఇప్పుడు. సో ఇది మళ్ళీ అలాగని ఈ 2 చుక్కల మధ్య ఉన్నటువంటిది ఇందాక బెలూన్ అన్నాం. అదే బెలూన్ మీద ఒక సన్నపాటి బెలూన్ పైన ఒక బాల్ పెన్ స్ప్రింగ్ పరిమాణంలో అట్లాగే ఉన్నటువంటి ఒక స్టీల్ ఎల్లాయితో చేసినటువంటి ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ పేరు అనేది మనం స్టెంట్ అంటాం. ఆ స్టెంట్ పెట్టి పెద్దది చేసాం చూడండి. సో ఇది ఇందాకట్లాగానే పెద్ద కావడం గమనిస్తున్నారు మీరు. సో ఇది ఫస్ట్ స్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఆ స్టెంట్ వేసిన తర్వాత ఎక్కడైతే ఆ స్టెంట్ మనం ప్లేస్ చేసామో అదంతా రక్తనాళం బాగానే ఉంది. దాని ముందు ఇంకా సన్నబట్టం గమనిస్తూ ఉన్నాం. సో దానికి కూడా ఇంకొక స్టెంట్ మనం ప్లేస్ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే పాపం ఇతనికి పొడుగాటి బ్లాక్ ఉండటం వల్ల ఇది 2వ స్టెంట్ అనమాట. ఆ 2వ స్టెంట్ అక్కడ ప్లేస్ చేసి దాన్ని పెద్దది చేసాము. ఒకదాని వెనకాల ఒకటి సీక్వెన్షియల్గా మనం స్టెంట్ ప్లేస్ చేసి దాన్ని పెద్దది చేసాం. సో 2 స్టెంట్స్ వేసిన తర్వాత అతనికి మంచి రిజల్ట్ వచ్చింది. మీరు చూడండి ఇప్పుడు. సో ఇక్కడ పూర్తిగా మూసుకుని పోయేది రక్తనాళం ఎంత పెద్ద రక్తనాళం అని మనం చూస్తున్నాం. ఇక్కడ 2 స్టెంట్లు వేయబడ్డాయి. ఆ స్టెంట్ల లోపల నుంచి రక్త ప్రసారం పూర్తిగా పునరుద్ధరింపబడింది. సో ఈ హార్ట్ అటాక్ సాల్వ్ చేయబడింది ఇట్లాగనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరేం తెలుసుకున్నారు? హార్ట్ అటాక్ అంటే రక్తనాళం పూర్తిగా 100% క్లోజ్ అయిపోవడము, పూర్తిగా అది మూసుకుని పోవడము. ఈ రక్తనాళము గుండె అన్ని రక్తనాళాల కంటే పొడుగ్గా ఉన్నది మీరు చూస్తున్నారు కదా. ఈ రక్తనాళము గుండెకి సంబంధించిన మొత్తం రక్తంలో 60% ఈ రక్తనాళం కూడా పోతుంది. అంటే ఇప్పుడు భారతదేశానికి గంగా నది ఎలాగో గుండెకి ఈ LAD అనేటటువంటిది ఈ రక్తనాళం. సో మొత్తం గుండెకు ఉన్నటువంటి రక్తంలో 60% ఈ రక్తనాళం, అంటే ఈ రక్తనాళం సప్లై చేసేటటువంటి కండ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ రక్తనాళం సప్లై చేసే ఏరియా కండ. ఇప్పుడు యూపీ బీహార్ తీసుకోండి, యూపీ బీహార్ బెంగాల్ ఈ 3 గంగా నది ద్వారా సప్లై చేయబడతాయి కదా. అంటే మొత్తం నార్త్ ఇండియా అనమాట. అలాగా ఈ రక్తనాళం ద్వారా ఇంత పెద్ద రక్తం ఇంత పెద్ద
కండకి రక్తం సప్లై చేయబడుతుంది. అది ముఖ్యమైన రక్తం. దీన్ని ఎల్ఏడి అంటారు. అది ఎప్పుడైతే పూర్తిగా మూసుకొని పోయిందో ఆఫ్‌కోర్స్ ఆ రక్తం గడ్డ కరగడానికి మన ఇంజెక్షన్ ద్వారా మనం ఇచ్చి కరిగించొచ్చు. కరుగుతుందో లేదో తెలీదు. ఇంజెక్షన్ ఇచ్చి మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు యాంజియోగ్రామ్ ద్వారా అయితే మనం దాన్ని క్లీన్ చేసి స్టెంట్ ఏయడం ద్వారా రక్త ప్రసరణని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం ఇంజెక్షన్ ఇచ్చి వెయిట్ చెయ్యము. సో, మనమే క్లీన్ చేసి మనం స్టెంట్ ఏస్తాం కాబట్టి రక్త ప్రసారం పూర్తిగా పునరుద్ధరింపబడుతుంది. చేతిలో నొప్పి తగ్గుతుంది. గుండె పంపింగు ఎక్కువ డ్యామేజ్ కాకుండా త్వరగా మనం తిరిగి రెస్టోర్ చేస్తాం. కానీ ఇలాగ 10 గంటలు, 12 గంటలు ఉండి కాదు. కనీసం 3 గంటల లోపల గనక రాగలిగితే పూర్తిగా గుండె డ్యామేజ్ జరగకుండా మనం దీన్ని కాపాడగలం. కానీ ఇట్లా లేట్ అయిన కొద్దికి ఏమవుతుందంటే గుండెకి డ్యామేజ్ కాస్త అయిపోతుంది. అది ఎంత మిగిలిందో అంత మనం కాపాడుకోవడం జరుగుతుందండి. సో, ఇది హార్ట్ అటాక్ అంటే ఎలా ఉంటుంది? దానిలో యాంజియోగ్రామ్ ఎలా ఉంటుంది? స్టెంట్లు ఎలా వేస్తారు? అన్న దాని గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని ఈ వీడియో ద్వారా నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.